హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆల్మండ్ కుల్ఫీ అంటే బాదం కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనం ఒక లీటర్ పాలనైతే తీసుకోవాలి. ఫస్ట్ లీటర్ పాలను తీసుకొని మరిగించుకోవాలి. ఇందులో ఒక పించ్ అంటే ఒక చిటికెడు సాఫ్రాన్ వేసి, కుంకుమ పువ్వు వేసి మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం సైడ్‌గా ఒక 20-25 బాదం పప్పులు తీసుకొని నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానితే ఇంకా బెటరు. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఆల్మండ్స్‌ని అంటే బాదం పప్పుల్ని మనం మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, దాన్ని ఒక స్పూన్ అంటే ఒక గెరిట పాలేసుకొని మి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ బాదం పేస్ట్‌ని పాలల్లోకి వేసి కలుపుకోవాలి. తర్వాత ఇది మొత్తం హాఫ్ అంటే మిల్క్ మొత్తం పాలు మనకి సగాటికి రెడ్యూస్ అయ్యేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి స్లోగా. ఇలా రెడ్యూస్ అయిన దాంట్లో మనం 3 టీ స్పూన్స్ అంటే 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఉంటది కదా! మనకి బయట మార్కెట్‌లో దొరుకుతది. ఆ కస్టర్డ్ పౌడర్‌ని వేసి దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయిపోయినాక మనం 2-3 టేబుల్ స్పూన్స్ అంటే మీకు టేస్ట్‌ని తగ్గట్టు 2-3 టేబుల్ స్పూన్ షుగర్ ఏసుకొని, ఇంకా బాగా మిక్స్ చేసుకొని, కొంచెం గట్టిపడేతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆ స్టవ్ ఆఫ్ చేసిండేది మనం గ్లాస్‌లోకి కానీ, కుల్ఫీ కప్స్ ఉంటాయి కదా! ఆ కుల్ఫీ కప్స్‌లోకి కానీ ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మనం నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, లేకపోతే మినిమమ్ ఒక 5-6 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, కూల్ చేసుకొని తింటే చాలా బావుంటది. బయట దొరికే మనకి కుల్ఫీ ఉంటది కదా! సేమ్ టు సేమ్ అలాగే ఉంటది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.